అస్సాం నల్సాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్సాం రాష్ట్రం నల్సాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 సార్లు లవర్తో లేచిపోయిందట భార్య. నేను ఇక్కడ ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నా. మీరు అనుకుంది ఇబ్బంది పట్టొచ్చు, నన్ను కామెంట్ చేయొచ్చు కూడా. బికాస్ నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే ఆ సోనంలాగా మారిపోయి భర్తను చంపలేదు, రాజా రఘువంశలాగా చంపలేదు. ఇక్కడ ఐశ్వర్యలాగా మారిపోయి తేజస్వరిని హతమార్చలేదు. ఇంకో చోట డ్రమ్ములో పెట్టి హతమార్చలేదు. ఫ్రిడ్జ్లో ముక్కల కింద నరికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టి దాన్ని కుక్కలకు నక్కలకు వేయలేదు. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో హైదరాబాద్ కుక్కడిపల్లి కూడా ఘటన చోటు చేసుకుంది. లవర్ని చంపి బ్యాగుల కుక్కి అక్కడ అటువంటి విధంగా చేయలేదు. సో పాపం ఆ లవర్తో వెళ్ళిపోయింది. రమ్మనగానే తన భర్త మాట విని వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోవడంతో నువ్వు వద్దమ్మా, నీ కథొద్దు, నీ పీడ విరగడైపోయిందని చెప్పి డైవర్స్కి అప్లై చేసి డైవర్స్ తీసుకున్నారు. సో మృత్యుంజయుడు ఆ మాణిక్ అలీ కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఒకసారి ఆయన మాట ఏం మాట్లాడారో చూద్దాం. মুক্ত মাইকী গুচি যোৱাৰ কাৰণে মনত বুজা হৈ আছিল মাইকীটো গুচি যোৱাৰ কাৰণে আজিৰ পৰা মই মুক্ত গাখীৰেৰে গা ধুইছো মানিকালি বলেবাৰ 3 নম্বৰ কানবা ছোৱালী আছিল লগত লৈ গৈছি মোৰ মাইকী গুচি যোৱাৰ কাৰণে বেলেগৰ লগত পৰীক্ষা কৰি গুচি গৈছি দুবাৰ গৈছি অসুবিধা হৈ আছিল মই গুচি যোৱাৰ কাৰণে 40 লিটাৰ গাখীৰ দিলো দুবাৰ আইনত আজিৰ পৰা মই মুক্ত মাইকী গুচি যোৱাৰ কাৰণে মনত বুজা হৈ আছিল মাইকীটো গুচি যোৱাৰ কাৰণে আজিৰ পৰা মই মুক্ত গাখীৰেৰে গা ধুইছো মানিকালি বলেবাৰ 3 নম্বৰ কানবা ছোৱালী আছিল লগত লৈ গৈছি মোৰ মাইকী গুচি যোৱাৰ কাৰণে বেলেগৰ লগত পৰীক্ষা কৰি গুচি গৈছি দুবাৰ গৈছি অসুবিধা হৈ আছিল মই গুচি যোৱাৰ কাৰণে అబ్బబ్బబ్బా ఆ భర్త ఆనందం చూడండి. ప్రాణాలు అయితే దక్కాయి. ఏదేమన్నా కానీ ఇక ఆ మహిళ ఉంటుందా పో తర్వాత సంగతి కానీ నా ప్రాణాలు దక్కాయి. నా కూతురు కోసం 1-2 సార్లు లేచిపోయినా కూడా తీసుకొచ్చుకున్నా, నాతో పాటే ఉన్నది. మళ్ళీ వెళ్ళిపోతానంటే ఇక వెళ్ళిపోయి నేను విడాకులు అప్లై చేసుకున్నా, విడాకులు అయితే వచ్చేసాయని చెప్పి ప్రశాంతంగా పాలాభిషేకం చేసుకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూసారు కదా. నా ప్రాణం అయితే దక్కింది. మీరు కామెంట్ చేయండి, నిజంగా ఇటువంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయంటే. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నా. తన పేరేందో బయటకు రాలేదు కానీ మాణిక్ అలీ భార్యని అప్రిషియేట్ చేస్తున్నా. నువ్వు పోతే పోయావుగా అమ్మ, నీకైతే నీకు ఆ అబ్బాయి నచ్చాడు, ప్రేమించావు, నువ్వు ఆయనతో పోతావా, అక్కడ వెళ్ళిపోయి ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ అనవసరంగా ఒక అమ్మాయికుడు ప్రాణమే తీయకుండా వదిలేసావు. ఆ మాణిక్ అలీ ప్రాణం చేయకుండా వదిలేసావు. నీకు డెఫినెట్గా ఆ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు సోనం ఇన్స్పిరేషన్ తీసుకోలేదు, ఇక్కడ ఐశ్వర్య ఇన్స్పిరేషన్ తీసుకోలేదు, ఇంకో చోట ఇంకొకరు ఇన్స్పిరేషన్ తీసుకోలేదు. నువ్వు నిజంగానే నాకు నచ్చలేదని చెప్పన్నావు, వెళ్ళిపోయావు. 2 సార్లు పోయినా కూడా భర్త కూడా పాపం తన కన్న కూతురు కోసం, తన కూతురుకు ఒక తల్లి కావాలి కదా, అందుకే తీసుకొచ్చుకున్నాడు. అయినా కూడా వెళ్ళిపోయింది, విడాకులు అయిపోయాయి, తర్వాత పాలాభిషేకం జరిగింది. మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, బోడపాటి శరత్ అంట. ఆయన ఏమంటున్నారంటే, నిజంగా మీకు ఇది కామెడీగా అనిపించవచ్చు, బట్ నిజంగా ఇది జరిగిన సీరియస్ సంఘటన. మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ, ఇక్కడ షోరూమ్ బండ్లు లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. ఆయన కామెంట్ ఇది. తర్వాత దీక్ష ఎడిగా అంట, ఏంటో ఈ సమాజం. తర్వాత నెక్స్ట్ లెర్న్ విత్ వికేశం అంట. ఆయన కామెంట్ చేస్తారు. కామెంట్ నేను చెప్పదలుచుకోలేదు, బికాజ్ ఆయన చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి కామెంట్ చేస్తున్నారు. సో నిజంగా చూడండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి. మనం ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ ఇష్యూస్లో చాలా సంఘటనలు, మళ్ళీ చెప్తున్నాను, కుక్కర్ ఘటన చూసాం, డ్రమ్ముల్లో చూసాం, ఫ్రిడ్జ్ల్లో చూసాం. మన పురిలాగా మనుషుల్ని నచ్చకపోతే పెళ్లి చేసుకోవడం వదిలేయండి. పెళ్లి చేసుకొని వారిని హతమార్చాలి. భార్యల్ని భర్తలు హతమారుస్తున్నారు, భర్తల్ని భార్యలు కూడా హతమారుస్తున్నారు. కొత్త స్టైళ్ళు. ఈ కుక్కర్ అనగానే మనం బేసిక్గా ఒక మటన్ ఉడికించుకోవడానికో లేకపోతే ఆ పప్పులకో లేకపోతే వీటికి వంటల కోసం వాడుతుంటాం. మనుషులు ఉడకబెట్టడం చూసామా, కొత్తగా కుక్కర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డ్రమ్ములు అంటే ఫంక్షన్స్లో అక్కడ వాటర్ పట్టుకోవడం కోసం, స్టోర్ చేసుకోవడం కోసం వాడుతుంటాం. కానీ డ్రమ్ముల్లో మనుషుల శవాలను కుక్కుపెట్టడం చూసామా, కొత్తగా వాడుతున్నారు. నిన్న సెల్ఫీ తీసుకుందామని చెప్పి తీసుకెళ్లి అక్కడ బాగులో దోసేసింది భర్తని, ఈ వాగులను వాడుతున్నారు. ఇవన్నీ కూడా లిస్టులో చేరిపోతున్నాయి. అంటే ఎలా మారిపోతున్నారు ప్రజలు అంటే రోజు రోజుకి అప్డేట్ అవుతున్నారు. ఎలా చంపాలి భర్తల్ని, భార్యలు ఎలా హతమార్చాలి రకంగా ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఆ తరీకాలోనే ఇవన్నీ పరిశీలిస్తుంటే, ఇవన్నీ మనం ఒకసారి మనం నెమరేసుకుంటే కనుక దానిలో నుంచి డెఫినెట్గా మాణిక్ అలీ చేసిన మంచి విషయమే. తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు, భార్య కూడా భర్తను చెప్పకుండా లవర్తో వెళ్ళిపోయిన మంచి విషయమే. సో నేను వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నాను. ఒకసారి మీరు కామెంట్ చేయండి. సయ్యద్ అబ్దుల్ అజీక్ అంట, హ్యాపీ అంట. తర్వాత మధులత, హ్యాపీ లైఫ్ బ్రో అంటోంది. సంతోష్ రెడ్డి, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఎస్, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత డ్రమ్ములు, కుక్కర్లు, ఫ్రిడ్జ్లు, బ్యాగులు ఉపయోగించి చంపేసి అందులో శవాన్ని పెట్టి పక్కన పడేయడం, సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తతో వెళ్ళి సెల్ఫీ తీసుకుంటే టైంలో భర్తని బ్యాగులు దోసేయడం కంటే ఇది చాలా బెటర్.
నిజంగా పెళ్లి చేసుకోకండి. నిజంగా మీకు ఇష్టం లేకపోతే అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ పెళ్లి చేసుకోకండి. కొత్త కొత్త రకాలలాగా 6Gలు 7Gలు 4Gలు 5Gలు టెక్నాలజీ ఏ రకంగా పెరుగుతుందో, మొన్నటి వరకు ఏఐ ఉండేది, చాట్ జీపీటీ, తర్వాత గూగుల్లో ఏఐ వచ్చింది. ఇలా ప్రతి దాంట్లో ఏఐ తన టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ వెళ్తుంటే ప్రజలు కూడా భర్తలు ఎలా చంపాలి, కుక్కర్లో వేయాలా, డ్రమ్ములో వేయాలా, ఫ్రిడ్జ్లో దాచిపెట్టాలా, బ్యాగ్లో దాచిపెట్టి బయట పడేయాలా, వాగులో వేయాలా, బావిలో తోయాలా, ఈ రకంగా మారిపోయి ఆలోచనలు చేస్తూ కొత్త కొత్త ఎత్తుగడలతోని ఏని మించిపోయి అంత ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ఇది చెప్తుంటే నాకు కూడా ఒక నవ్వొస్తోంది. బట్ నిజంగా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి దేవుడా, ఓం నమ శివాయ అంటూ కుమ్మరికుంట్ల నరేష్ అంట ఆయన కామెంట్ చేశారు. నిజంగా ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో నిజంగా మీరు చెప్తుంటే నిజంగా నరేష్ గారు అట్లా అనిపిస్తుంది నాకు కూడా. బికాస్ ఇక్కడ జరిగింది ఏంటంటే రోజు రోజుకు టెక్నాలజీ మారినట్టుగా మారిపోయి చూసారా, సెల్ఫీ అనగానే ఇప్పుడు రేపటి రోజున నిజంగా కొత్తగా జంటలు పెళ్ళైన జంటలు కూడా ఒక స్పాట్ దగ్గర, ఉదాహరణకి ఇప్పుడు వర్షాకాలం వస్తోంది, ఓ శ్రీశైలం బ్యారేజో లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయి సెల్ఫీ తీసుకుందామని చెప్పి కొత్తగా పెళ్ళైన జంటలు వెళ్దామంటే భర్త సెల్ఫీ దిగుతారా భార్యతో? ఆడికి వెళ్ళంగా నన్నదోసేస్తే ప్రాబ్లం ఎట్లా అని చెప్పి ఆలోచించే అవకాశం లేదా? కొత్తగా అమ్మాయికి ఆలోచించినట్లేదా? సో ఈ రకంగా కొత్తగా ఆలోచింపజేస్తున్నారు, కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ కర్టలపల్లి ధర్మాజీ అంట హ్యాపీ విడాకులు బ్రో. మానికాలి మీకు ధర్మాజీ కామెంట్ చేశారు హ్యాపీ విడాకులు అంట. తర్వాత హీఈస్ ముస్లిం, నథింగ్ కెన్ చేంజ్ ఇన్. సో సారీ నేను మీ కామెంట్ చేయడం లేదు డాక్టర్ జే పద్మజ గారు. ఇక్కడ రిలీజియస్ ఆస్పెక్ట్స్ తీసుకురాకండి, రిలీజియస్ ఇష్యూనే లేదు. సో జీ ఫ్యాక్స్ అంట సూపర్ బ్రో అని కామెంట్ చేశారు. గుర్రాల ప్రతాప్ రెడ్డి మ్యారేజ్ ఒక బూత్ మామ అంట. సో మరి ఆయన ఏం కామెంట్ చేశారంటే మ్యారేజ్ని తప్పుపడుతూ కామెంట్ చేశారంటే దయచేసి అలా ఆలోచించకండి. నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఎవరైతే కామెంట్ చేశారు ప్రతాప్ రెడ్డి గారు. సో పెళ్లి వివాహాలంటే తప్పేం కాదు, ఆ వివాహాలు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. వివాహాల గురించి కాదు ఇక్కడ విషయం. వివాహాల తర్వాత వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అలా మారిపోతూ ఉన్నారు? నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో సెన్సార్ లేకుండా కొన్ని సిరీస్లు పిచ్చి ప్లాట్ఫామ్స్ అన్ని సృష్టించబడి వస్తున్నాయి చూసారా. ఆ సెన్సార్ లేనటువంటి సిచ్యువేషన్సే సమాజంలో చొచ్చుకు వెళ్ళి, అంతెందుకు గతంలో కుక్కర్ ఇన్సిడెంట్, గురుమూర్తి ఎల్బీ నగర్లోని కుక్కర్ ఇన్సిడెంట్లో దానికి ఒక సినిమా సిరీస్ ఉదాహరణగా ఉందట. ఆ సిరీస్ చూసే చేశారట. చాలా క్లియర్గా గురుమూర్తి ఒప్పుకున్నాడు, తన భార్యని హతమార్చి కుక్కర్లో ఉడికించి పొడి చేసి చెరువులో పడేశారు చూసారా. ఆ చెరువులో పడేసిన ఘటనలో ఎలా ఇన్స్పైర్ అయ్యావు, ఎలా చేసావు ఈ విషయం అని అంటే, నేను ఒక సిరీస్ చూశాను, ఆ సిరీస్ ఇంగ్లీష్ ఇప్పుడు ప్రైమ్లో ఏదో ఉంది సిరీస్ అది. సో ఆ సిరీస్ చూసే ఇలా చేశానని చెప్పుకొచ్చారట. అంటే సినిమాలు, సిరీస్లు, సీరియల్ అన్నీ కూడా ఈ రకంగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా కామెంట్స్ వస్తున్నాయి, నేను కామెంట్స్ అవుతాను, మీరు కూడా కామెంట్ చేయండి. డుబాడై ఛానల్ సార్ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సూపర్, ఇలానే కంటిన్యూ చేయండి అంట. ఇక్కడ నేను సీరియస్ విషయం చెప్తున్నాను. అఫ్కోర్స్ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పినా కూడా నేను సీరియస్ ఇష్యూని మీకు పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నాను, సీరియస్ ఇష్యూని మీకు కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత సైలెంట్ ఫ్లై అంట కంగ్రాచులేషన్స్ బ్రో అంటున్నారు. ఎవరికి? మానికలి కంగ్రాచులేషన్ చెప్తున్నారు ఆయన. హ్యాపీ లైఫ్ బ్రదర్, ఆల్ ది బెస్ట్ అంటూ న్యాచురల్ కిచెన్ అంట ఆయన కామెంట్ చేశారు. శ్రీనివాస్ వేముల శ్రీనివాస్ లేడీస్ను చూస్తే చాలు భయం అవుతుందట. శ్రీనివాస్ వేముల కామెంట్ చేశారు ఏంటంటే లేడీస్ని చూస్తే, ఇక్కడ అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా ఉన్నారు. గురుమూర్తి ఒక అబ్బాయే. గురుమూర్తి తన భార్యను చంపి కుక్కర్లో ఉడికించి పొడి చేసి బయట చెరువులో పడేసిన వ్యక్తి ఒక అబ్బాయే. అంతెందుకు మొన్న మహబూబాద్లో కూడా తన భార్య తన మాట వినడం లేదని చెప్పి తనని హతమార్చి, అత్తమామ అంటే తల్లిదండ్రులతో కలిసి భార్యను హతమార్చి గోతి తీసి గోతులే వేసి ఆ తర్వాత మట్టి బూట్ చేసి పైన, అప్పుడు వేడుకలు సంక్రాంతి పండుగ వచ్చింది, ఆ సంక్రాంతి పండుగకి పిండి వంటలు కూడా ఆ సమాధి మీదే తను పూర్తి చేసిన స్పాట్ నుంచే కాల్చాడు ఒక భర్తే. ఇక్కడ అబ్బాయిలు ఎవరిని మనం ఒకరిని తప్పట్టాల్సిన అవసరం లేదు. అబ్బాయిలు అలా ఉన్నారు. అయితే అమ్మాయిలు పోటీ పడండి అబ్బాయిలతో. మీరు రాజకీయాల్లోకి రండి, ఎడ్యుకేషన్లోకి రండి, మీరు మాతో అన్నిట్లో కూడా అబ్బాయిలతో సరిసమానంగా పోటీ పడిన అవసరమైతే అబ్బాయిని మించున్నారు. ప్రజెంట్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక మహిళే కదా, అన్నిట్లో కూడా మించిపోతున్నారు, దాని తప్పేలేదు. వి సెల్యూట్, మహిళలంటే చాలా రెస్పెక్ట్. కానీ మీరు కొన్నిట్లో పోటీ పడుతున్నారు చూసారా, మద్యం సేవించడంలో పోటీ పడుతున్నారు, సిగరెట్ తాగడంలో మీరు పోటీ పడుతున్నారు. అబ్బాయిలు అంటేనే డెఫినెట్గా చట్టాలన్నీ కూడా అబ్బాయిలను శిక్షించమని ఉన్నాయి. ఒక అబ్బాయి వెళ్ళిపోయి ఎక్కడైనా ఎప్పుడైనా ఒక అమ్మాయి నన్ను వదిలేసింది, నన్ను ప్రేమించానని